వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్ తీసుకొచ్చాను. అదేంటో కాదు, మహాకాళిలో ప్రభాస్ అంట. అసలు ఏంటి ప్రభాస్ ఏంటి, మహాకాళి సినిమా ఏంటి, అసలు దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటో ఇప్పుడు కంప్లీట్ విషయాలు మీకు షేర్ చేసుకోబోతున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న చిత్రం మహాకాళి. ఇది సినిమాటిక్ వచ్చిన హనుమాన్ భారీ హిట్ అందుకున్న విజయం తెలిసింది. ఫీమేల్ సూపర్ హీరో చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుకు ప్రశాంత్ వర్మ కథ అందిస్తుండగా పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మహాకాళిగా కన్నడ నటి భూమి శెట్టి నటిస్తుండగా బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడిగా నటిస్తున్నారు. అయితే ప్రభాస్ కూడా ఈ మూవీలో భాగం కానున్నారని ప్రచారం జరుగుతుంది. మహాకాళి చిత్రంలో ప్రభాస్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తూ ఆయన తన పాత్ర చిత్రీకరణ కూడా ఇప్పటికే పూర్తి చేశారని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. దీంతో ఆయన పోషించబోయే పాత్ర ఎలా ఉండనుంది అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కన్నప్పలో కూడా ప్రభాస్ అతిథి పాత్రలో మెప్పించిన విషయం తెలిసింది. ఇప్పటి వరకు మహాకాళి సినిమా 100 రోజుల షూటింగ్ను పూర్తి చేసుకున్నట్లు ప్రచారం. అక్షయ్ ఖన్నా పాత్రకు సంబంధించిన కూడా చిత్రీకరణ కూడా పూర్తయిందట. పశ్చిమ బెంగాల్ నేపథ్యంలో సాగుతున్న ఈ చిత్రాన్ని ఆర్కేడీ స్టూడియోస్ బ్యానర్పై రివాజ్ రమేష్ దగ్గల్ నిర్మించారు. ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతం అందించారు. ఇదే యూనివర్స్ లో భాగంగా అధీరాను ప్రకటించిన విషయం తెలిసింది. ఇందులో ఎస్జే సూర్య, కళ్యాణ్ దాసరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సూపర్ హీరో చిత్రాన్ని శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించనున్నారు. సో ప్రభాస్కి సంబంధించిన ఈ మంచి అప్డేట్ అనమాట. అఫ్కోర్స్ మనందరికీ తెలుసు, కన్నప్ప సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ ఎంత బాగుందో, దానివల్ల ఆ సినిమాకి ఎంత హైప్ తీసుకొచ్చిందో. ఇంకా మహాకాళిలో కూడా ప్రభాస్ క్యారెక్టర్ కూడా చాలా బాగుందంట. సో ఇందులో అంతేకాదు, అక్షయ్ ఖన్నా ఇంతకుముందు అప్డేట్స్ ఇచ్చిన అక్షయ్ ఖన్నా రాక్షసుల గురువు అయినటువంటి శుక్రాచార్యుడిగా నటిస్తున్నాడు. అంటే ఇది పూర్తిగా మన హిందూ పురాణాలకు సంబంధించి ఒక మంచి మైథాలజీ మూవీ ఉన్నట్టుంది. సో అందరు ఎగ్జైటింగ్గా ఉన్నారు ఈ సినిమా ఎలా ఉంటుంది ఏంటి అనేది. కానీ రోజు రోజుకి ఈ సినిమా పైన భారీ అంచనాలు పెరుగుతున్నాయి. చూడాలి. ప్రశాంత్ వర్మ అంటే ఒక వండర్స్ క్రియేట్ చేయడంలో గొప్ప వ్యక్తి. సో ఈసారి ఎంత మంచి వండర్ క్రియేట్ చేసి వరల్డ్ వైడ్గా ఎంత రికార్డు బ్రేక్ చేస్తాడో చూడాల్సిందనమాట. ఇదండి ఈ మహాకాళి నుంచి ప్రభాస్ యొక్క అప్డేట్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ ముందుకు ఇలాగే వస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్.